ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం ఈ విధముగా దేవుని వాగ్దానంతో దినమును ప్రారంభించుకోవడానికి, ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దినమంతియు దేవుని కృపను పొందుకుంటున్నాం. దినమంతే దేవుని కాపుదల కొరకు ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన వాగ్దానంతో బలపరచబడుతూ ఉన్నాం. అందుని బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మా కొరకు ప్రార్థన చేయండి అని మాకు తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపమును భారముతో మా కుటుంబము, మా సంఘము కలిసి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడని ప్రవక్త అయిన జకర్యా గారు రాస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు తన ప్రజలతో. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీకు సహాయము చేయుట కొరకు మీ తట్టు నేను తిరుగుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఆయన తట్టు తిరిగే వారంగా ఉండాలి. ఆయన వైపు మనం చూచే వారంగా ఉండాలి. ఆయన వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, ఆయన తట్టు ఎప్పుడైతే మనం తిరుగుతామో, ఆయన మన తట్టు తిరిగి మనకు సహాయము చేసే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము దేవుని బిడ్డలారా 3వ వచనంలో నేను చదువుతున్నాను. దేవుని ప్రజలు వారి కష్టకాలములో, వారి శ్రమ కాలములో దేవునికి వారు అవిధేయులుగా మారి వారి తప్పును వారు తెలుసుకున్న తర్వాత ఏ విధముగా ఆయన తట్టు వారు తిరగాలని దేవుడు మాట్లాడారో ప్రవక్త ద్వారా అని మనం చూసినట్లయితే చూడండి. 3వ వచనము నేను చదువుతున్నానండి. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రజలు దేవుని విడిచి వారు వేరే మార్గములు అనుసరించడానికి వారు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని మార్గమును వారు విడిచిపెట్టారు, వేరే మార్గమును వారు అనుసరిస్తున్నారు. దేవుని యందు విశ్వాసమును వారు విడిచిపెట్టారు, వేరే విశ్వాసముల వైపు వారి విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు వారు బహుగా శ్రమ పొందారు. ఫిలిష్తీయుల చేత భయంకరంగా వారు బాధింపబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే వారిలో పశ్చాత్తాపం కలిగింది. వారు దేవుణ్ణి అనుసరించాలనే దుఃఖముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. మీ పూర్ణ హృదయముతో మీరు ఆయన తట్టు తిరిగినట్లయితే, మీ పూర్ణ హృదయంతో మీరు ఆయన వైపు చూచినట్లయితే, మీరు దేన్నైతే విశ్వసించి వాటి వైపు తిరిగారో వాటన్నిటినీ విడిచి ఇక దేవుడే మాకు సమస్తము, ఆయన యందే మేము విశ్వాసం ఉంచుతున్నామని ఆయన తట్టు మీరు చూడగలిగితే మిమ్మల్ని బాధించే ఫిలిష్తీయుల చేతిలోనే నేను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడినప్పుడు వారందరూ పశ్చాత్తాపంతో అంతవరకు దేన్నైతే వారు విశ్వసించి దేవుని విడిచిపెట్టారో అవన్నిటినీ విడిచి దేవుని వైపు పూర్ణ హృదయంతో వారు తిరిగినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప విజయాన్ని వారికి అక్కడ కలుగు చేశారండి. హల్లెలూయా. చూడండి 6వ వచనంలో చూసినట్లయితే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. హల్లెలూయా.
దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు వారు ఒప్పుకోవడం ప్రారంభించారు. దేవుని దృష్టికి మేము పాపము చేశాము, మేము అవిధేయులుగా జీవించాము, దేవుని కట్టడాలను మేము మీరామని వారు దేవుని వైపు మరలా తిరిగినప్పుడు దేవుడు ఫిలిష్తీయుల మీద గొప్ప జయాన్ని వారికి కలుగు చేసినట్లు దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వచనంలో మనం చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకే ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు మురిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయిరి. హల్లెలూయా! ఇశ్రాయేళ్ల చేత ఫిలిష్తీయులు ఓడిపోయి తిరిగి పారిపోయే పరిస్థితి ఎప్పుడు ఏర్పడిందంటే, ఇశ్రాయేలు వారి పాపములను ఒప్పుకొని వారు పూర్ణ హృదయంతో దేవుని బిడ్డలారా ఆయన తట్టు తిరిగినప్పుడే. ఆయన తట్టు వారు తిరిగినప్పుడు దేవుడు వారి తట్టు తిరిగి వారి పక్షంగా ఆయన నిలిచి ఫిలిష్తీయుల మీద గొప్ప జయమును కలుగు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా! అందుకే దేవుడు అంటూ ఉన్నారు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు మొదట నా తట్టు తిరగాలి, నా వైపు మీరు చూడాలి. మీరు ఏమై ఉన్నారో దాన్ని ఎరిగి నా దగ్గర మీరు ఒప్పుకోవాలి. మీరు ఏ విషయంలో అవిధేయులుగా మారారు, ఏ విషయంలో అక్రమంగా మారారు, ఏ విషయంలో నన్ను దుఃఖించే పరిస్థితుల్లో మీరు ఉన్నారో వాటిని మీరు ఎప్పుడైతే ఒప్పుకొని మీ పూర్ణ హృదయంతో నా తట్టు తిరుగుతారో నేను మీ తట్టు తిరిగి మిమ్మల్ని బాధించే వారి పక్షంగా నేను యుద్ధము చేస్తాను. హల్లెలూయా! దేవుని బిడ్డలారా ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, మళ్ళీ బాధించేవేమున్నాయో, ఒకవేళ అనారోగ్యములు నిన్ను బాధిస్తూ ఉన్నాయా, శ్రమలు నిన్ను బాధిస్తూ ఉన్నాయా, లేక నీ కీడు చేసేవారు నిన్ను భయపెడుతూ నిన్ను బాధిస్తూ ఉన్నారా? వీరి విషయంలో నీ గొప్ప జయము కలగాలి అంటే నీ పూర్ణ హృదయంతో ఆయన తట్టు చూడాలని, నీ పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివినట్లయితే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడాలను గైకొనక వాటిని తోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవులు దేవుని యొద్ద దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుదురు. 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. హల్లెలూయా! చాలామంది దేవుని బిడ్డలారా దేవునికి ఇచ్చే విషయాల్లో 10వ వంతు ఇచ్చే విషయాల్లో దొంగిలించేవారిగా ఉన్నారు. ఏమండి, దేవుని తట్టు వారు తిరగట్లేదు అంటే వారికి దేవుడు ఇచ్చిన వెంటనే వాటిని వారి నిమిత్తమే ఉపయోగించుకుంటున్నారు. కానీ దేవుని పని విషయము కానీ దశమ భాగం విషయంలో కానీ ఆయన తట్టు తిరిగి వాటిని తెచ్చి దేవుని మందిరంలో అర్పించే విషయంలో వెనకబడి మీరు ఉన్నారు. మీరు ఎప్పుడైతే 10వ భాగమును దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో అర్పిస్తారో అప్పుడు మీరు నా తట్టు తిరిగినట్లు, నా కట్టడాలను మీరు గైకొనినట్లు, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను, మీ మీదకి నేను ఆశీర్వాదములను పంపిస్తాను. ఎటువంటి ఆశీర్వాదములు పంపిస్తాను అంటున్నారంటే చూడండి 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు ధరనిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మీరు నా తట్టు ఏ విషయంలో తిరగాలి? 10వ భాగం ఇచ్చే విషయంలో, దేవుని మందిరం నాకు ఆహారం తీసుకుని వచ్చే విషయంలో మీరు నా తట్టు తిరిగినట్లయితే, ఈ విషయాలు మీరు చేసినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను. ఏ విధంగా తిరుగుతారంటండి, ఆకాశ వాక్యండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను మీ మీద నేను కుమ్మరిస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా హల్లెలూయా! జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నాం, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నారు. హల్లెలూయా! ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. బలహీనతలను విడిచి, ఆయనకి ఇష్టము కాని వాటిని విడిచి ఇశ్రాయేలు వలె ఆయన తట్టు తిరిగి ఆయన దృష్టికి పాపాత్ములని ఒకవేళ బలహీనతల్లో ఉన్నవారు ఒప్పుకొని
పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరిగి ఏ విషయంలో అయితే మీరు బాధింపబడుతున్నానో వాటి విషయంలో జయమిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. రెండవదిగా చూస్తే మీరు 10వ భాగమును దేవుని ఆలయానికి తీసుకొని వచ్చి అప్పుడు మీరు నన్ను శోధించినట్లయితే, అప్పుడు మీరు నన్ను అడిగినట్లయితే నేను మీ తట్టు తిరిగి ఆకాశ వాకిండ్లను పట్టజాలనంత దీవెనలను నేను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన తట్టు మనం తిరుగుదాం, పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరుగుదాం, ఆయన యొద్ద నుండి దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. ఈ వాగ్దాన మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము మీ తట్టు తిరిగితే మీరు మా తట్టు తిరిగి ఎటువంటి దీవెనలను మీరు మాకు ఇస్తారో మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. నీ వైపు చూచి నాయనా తండ్రి, పూర్ణ హృదయంతో నీ తట్టు తిరిగి మీ వద్ద నుండి దీవెనలు పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. దినమంతయు నీ బిడ్డలకి నీ కృప దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరంలో తాకి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏదైనా పళ్ళు పూనుకున్నట్లయితే వాటిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతి రాకపోకుల్లో మీరు ఉండండి ప్రభువా. అపవాది క్రియలు ఎవ్వరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి అయా నీ బిడ్డల చుట్టూ మీ రక్త ప్రోక్షణ, మీ సన్నిధి, మీ కాపుదల దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.